మలిచాను దేవా ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా ఆ మందిరాన కొలువుండవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ శ్రీ అగరపు అంతోని వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అగరపు బాలరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం కంకిపాడు విచారణ, శ్రీ ఉండ్రాసి నాగేశ్వరరావు, శ్రీమతి గ్లోరీ ఆలిస్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వీరి కుమారులు సోమశేఖర్, మనోజ్ చంద్ సమర్పిస్తున్నారు. 45వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విజయవాడ పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలి పూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు, మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పెద్ద కొట్టాల విచారణ, బోరెడ్డి నిఖిల్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ, కొమ్మారెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొమ్మారెడ్డి బెంజమిన్ రెడ్డి, మేరీ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ, శిరీష సంతోష్ దంపతుల 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ, కీర్తిశేషులు దారా తెరేసమ్మ, దారా మోసెస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ దారా అమృత మేరీ, ఫ్రాన్సిస్, ఫ్లారీ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు ముఖ్యమైన పనిని మర్చిపోయి దానికి అవసరం లేనటువంటి విషయాల్లో చాలాసార్లు మనం తలదూరుస్తూ ఉంటాం. అందుకే మొట్టమొదటిగా దైవ రాజ్యాన్ని కోరుకోండి, ఎన్నుకోండి, దానికి సంబంధించినవన్నీ కూడా మీకు లభిస్తాయి అని ప్రభు హామీ ఇస్తున్నారు. అందుకే కొన్నిసార్లు మన వ్యవహారం అంతా కూడా సంభాషణ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని. కానీ ప్రభు ఈరోజు మనతో అంటున్నారు, మీరు మొట్టమొదటిగా నన్ను వెంబడించండి, వేరే విషయాలు మీకెందుకు అని అంటున్నారు. అంటే
మనం దైవ రాజ్య నిమిత్తమై అలాంటి ఆలోచనలు అలాంటి పనులే చేయాలి, క్రీస్తునే వెంబడించాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మరి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం ఎలా ఉంది? మనం దైవ సంబంధితమైనటువంటి విషయాలపై మన యొక్క మనస్సుని, మన యొక్క ఆలోచనలు ఉంచుతున్నామా, లేదా వేరే వాటిపైన? మనం పాపం చేసినట్లయితే ఈ యొక్క పూజ ఆరంభంలో మనం పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చెదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ పాస్కా వేడుకల్లో అపారమైన నీ ప్రేమను కొనియాడితిమి. మేము జీవితాంతము ఈ ప్రేమకు అంటిపెట్టుకొని ఉండునట్లు నీవు మా జీవితములను పుణ్య మార్గములో నడిపింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సౌలు రోములో నివసించుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచుండెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు మరియు 30వ వచనం నుండి 31వ వచనం వరకు. మేము రోము చేరుకున్నప్పుడు ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. 3 రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకును మన పూర్వుల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమీయూ చేయకపోయినను యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమీయులకు అప్పగింపబడితిని. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయగోరిరి. ఎందుకనా నేను చంపబడుటకు తగిన నేరమేమియూ చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కానీ యూదులు దీనికి అభ్యంతరం చెప్పినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకొందునని చెప్పవలసి వచ్చెను. కానీ నా సొంత జనముపై నేరము మోపుటకు నేను అట్లు చేయలేదు. అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలెనని పిలిపించి తిని. ఏలైనా ఇజ్రాయేలు ప్రజలు ఒకరికొకరు నిరీక్షించుచున్నారు. ఆయన నిమిత్తమే నేను ఈ సంకెళ్లతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. పౌలు తాను అద్దెకు తీసుకొనిన ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరికీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగంగా నిరాటకంగా దేవుని రాజ్యంను గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. ప్రభువు తన పవిత్ర మందిరంన ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశంన ఉన్నది. ఆయన భూలోకము మీదికి దృష్టి ప్రసరించి ఉన్నాడు.
ఆయన కళ్ళు నరులను అందరినీ పరిశీలించుచున్నాడు. అందరూ నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. ప్రభువు మంచివారిని చెడ్డవారిని కూడా పరీక్షించుచున్నాను. హింసకు ఒడిగట్టు వారిని ఆయన అసహించుకొనును. అందరూ నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. ప్రభువు నీతిమంతుడు, నీతి కార్యములనే ప్రేమించును. నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. అందరూ నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి, ప్రభు మిమ్ము అప్పగించువాడెవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూసి యేసుతో, ప్రభు ఇతని విషయమేమి అని అడిగెను. అందుకు యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి, నీవు నన్ను వెంబడింపుము అనెను. కనుక ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరులో బయలుదేరెను. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని యేసు పలికెను. కానీ అతడు మరణింపడని చెప్పలేదు. ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చుచు వీరిని వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదుము. యేసు చేసిన పనులు ఇంకను ఎన్నో కలవు. వానిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదను నాకు తోచుచున్నది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ధ్యానం 2 ప్రశ్నలతో ఆరంభించుతున్నాను. మనం ఇతరులతో పోల్చుకోవటం మంచిదా కాదా? రెండవది, ఈర్ష్య మనిషిలో ఉండటం మంచిదా కాదా? ఈ రెండిటి ప్రశ్నలకు
కొంతమంది ఏం సమాధానం ఇవ్వాలో తెలియదు. కొంతమంది ఈర్ష్య అనగానే అది ఒక చెడ్డ గుణం కదా ఫాదర్, ఎలా మంచిదా చెడుదని మీరు అడుగుతారు అని ప్రశ్నించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, పోల్చుకొని ఇతరులని పడద్రోసే కంటే పోల్చుకొని వారి నుంచి ప్రేరేపణ పొందటం అది మంచిది. అలాగే ఈర్ష్య కూడా రెండు కోణాల్లో ఉన్నాయి. నెగటివ్ పాజిటివ్ అంటారు. జెలసీ అనేది, ఎన్వి అనేది పాజిటివ్ నెగటివ్. అయితే ఈ ఎన్వి ఈర్ష్య అనేది ఒక మనకు బాగుపడే విధంగా చూసుకోవాలి. ఎలా అంటే ఇతరులకి మనకు లేనటువంటి వాళ్ళకు ఉన్నట్లయితే, ఆస్తులు ఉండవచ్చు, పేరు ఉండవచ్చు, అలాంటివి ఉన్నట్లయితే అవి నాకు కూడా ఉండాలి అని ప్రయత్నం చేయాలి. అది పాజిటివ్గా మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు క్రీస్తు ప్రభు పేతురుతో అంటున్నారు, ఇదిగో వాళ్ళ విషయం ఏంటి, వీళ్ళ విషయం ఏమిటి, నన్ను ప్రేమించిన శిష్యుడు ఇంకా జీవిస్తాడా, నేను వచ్చే వరకు జీవిస్తాడా అని ఇలాంటి తలంపులు నీలో ఉండవచ్చు. కానీ ప్రేమ ఏమంటున్నారు, నీ పని నువ్వు చూసుకో, నీవు నన్ను వెంబడించు, ఇతరుల విషయం నీకేంటి అని యేసు ప్రభు తన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ మనకు కావలసింది ముఖ్యమైనది ఏంటిది, అతి ప్రధానమైనది ఏంటిది అని వాటికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి, వాటినే మనం చూసుకోవాలి, వాటి మీదనే మన దృష్టి ఉంచాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మన దృష్టి ఎప్పుడు కూడా అసలైన దాని మీదనే దృష్టి ఉంచాలి, ముఖ్యమైన దాని మీదనే మన దృష్టి ఉంచాలి. అందుకే మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దైవరాజ్యాన్ని వెదకండి, ఇక వేరే అన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి అంటారు. అంటే ఇక్కడ యేసు ప్రభువు చిత్తాన్ని నెరవేర్చాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుణ్ణి వెంబడించాలి, క్రీస్తు ప్రభువుని అనుసరించాలి, మరి దైవ రాజ్యాన్ని నిర్మాణం చేయాలి. ఇలాంటి గొప్ప విషయాలు, ఇలాంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలు, వాటి మీద మనం దృష్టి ఉంచాలి. అలా కాకుండా చాలామంది అసలు కానటువంటి వాటి మీదనే చాలాసార్లు దృష్టి ఉంచుతాం. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ఓసారి ఒక తత్వశాస్త్రవేత్త ఆయన ఒక మీటింగ్లో ఉన్నాడు. మీటింగ్ నడుపుతూ ఉంటే ఆయనకు దాహం వేసింది, దప్పిక వేసింది. అయితే ఆయన వెంటనే ఒక గ్లాసుడ్ నీళ్ళు ఇచ్చారు. ఆ గ్లాసుడ్ నీళ్ళు తీసుకునేటువంటి ఆయన ఈ విధంగా అడుగుతున్నాడు. ఆ గ్లాసు పట్టుకొని, ఇదిగో ఇది గ్లాసుడ్ నీరు, ఇది గ్లాసుడ్ నీరు ఎందుకయింది, ఇది వేరే విధంగా అనొచ్చు కదా, ఈ గ్లాసులో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ గ్లాసు ఏ విధంగా తయారు చేశారు, ఈ విధంగా ప్రశ్నల మీద ప్రశ్నలు, దీని మీద విశ్లేషణ చేసి అవగాహన చేసుకొని ఆలోచన చేస్తున్నాడు ఓ గ్లాసు పట్టుకొని. కానీ ఆ గ్లాసు నీళ్ళు ఎందుకు ఇచ్చారు, ఆయనకు దాహం వేసింది. చివరికి ఆ గ్లాసుడు నీళ్ళని విశ్లేషిస్తూ మూర్ఛపోయి చచ్చిపోయాడు. కానీ తను దాహం తీర్చుకోలేదు. ఇక్కడ అసలు ముఖ్యమైనది ఏంటిది, తన దాహం తీర్చుకోవాలి. కానీ అలా కాకుండా ఈ గ్లాస్ ఎందుకు వచ్చింది, ఈ గ్లాసులో నీళ్ళు ఎందుకున్నాయి, ఈ విధంగా ప్రశ్నించటం. ఇదే చాలాసార్లు మనం కూడా అసలుకు అవసరం లేనన్నీ కూడా మనం ఆలోచన చేస్తాం. కానీ అవసరమైంది ఏంటిది, దైవ రాజ్యం, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం, ఈ ముఖ్యమైనది అని ఈరోజు క్రీస్తు ప్రభు పేతురుకు చెప్తున్నాడు. ఇదిగో నీవు నన్ను వెంబడించు, నీ పని నువ్వు చేసుకో అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఓసారి ఒక గురువు కొరియా దేశానికి వెళ్ళాడు. 19 సంవత్సరాలు పనిచేశాడు. కానీ మొట్టమొదటిలో ఆయన కొరియా దేశానికి వెళ్ళిన తర్వాత ఆయన చాలామంది కన్యాస్త్రీల్ని, గురువుని చూస్తున్నాడు. ఇక్కడ అందరూ పని చేస్తున్నారు, మరి నాకేముంది పని అని అనుకున్నాడు. ఇంకా ఇక్కడ పని చేయాలంటే
వాళ్ళ యొక్క అలవాట్లు నేను నేర్చుకోవాలి, వాళ్ళ భాష నేను నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా అవసరమా? నేను ఇక్కడ పని చేయలేకపోతే వేరే వాళ్ళు చేస్తున్నారు కదా, ఈ విధంగా ఆలోచనలు చేశాడు. ఆ విధంగా చేసినటువంటి అతను ఓ రోజు అనుకున్నాడు, ఏంటి నా ఆలోచనలన్నీ వీటి మీద ఉన్నాయి, నేను అసలు కొరియా దేశానికి ఎందుకు వచ్చాను? నేను కొరియా దేశానికి వచ్చింది దైవరాజ్య నిర్మాణం చేయాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, దైవ సందేశాన్ని బోధించాలనే కదా నేను వీటి మీద దృష్టి ఉంచానే అని ఆలోచన చేసి ఆ విధంగా అసలైన దాన్ని పట్టుకొని అసలైన దాని మీద దృష్టి ఉంచి 19 సంవత్సరాలు అక్కడ కొరియా దేశంలో తన పరిచర్య చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ విధంగా చేసినటువంటి పౌలు కూడా ఈరోజు మొదటి పట్టణంలో చూస్తున్నాం. పౌలు మహాశయుడు, ఆయన కూడా ఎన్నోసార్లు అందరు ఖండించారు, నిరాకరించారు, అయినప్పటికీ తన జీవితం ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంతోమందికి బోధన చేస్తున్నాడు. ఎవరైతే నిరాకరించారో వారికి కూడా బోధ చేశాడు మన పౌలు మహాశయుడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, జీవిస్తూ సాక్ష్యం ఇస్తే అది వైట్ మార్టర్స్ అనవచ్చు. ఇక మరణిస్తూ సాక్ష్యం ఇస్తే అది రెడ్ మార్టర్స్, అంటే రక్తం ద్వారా సాక్ష్యం ఇవ్వటం. అందుకే హతసాక్షులు అంటారు. జీవిస్తున్నటువంటి సాక్షులు, ఇంకా హతసాక్షులు, మరణించినటువంటి సాక్షులు. ఈ విధంగా మన జీవితం ద్వారా ఇలా సాక్ష్యం ఇవ్వచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి చాలాసార్లు ఇతరుల విషయాలు చూసి మనం ఈర్ష్య చెందుతూ ఉంటాం, కుళ్ళుకుంటాం, అసూయ చెందుతూ ఉంటాం. కొన్నిసార్లు ఇతరులకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులు చూసి, వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులను చూసి ఈర్ష్య చెందుతూ ఉంటాం. ఇంకా కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను చూసి, వారికి ఉన్నటువంటి ఆ మంచి పేరును బట్టి మనం అసూయ చెందుతూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలు, తర్వాత కళలు, అవన్నీ కూడా చూసి మనం అసూయ చెందుతూ ఉన్నాం. అలా కాకుండా వేరే వాళ్ళకు ఏమున్నా కూడా వాటిని చూసి మనం ప్రేరేపణ పొంది మనం కూడా ఆ విధంగా శ్రమిస్తే అవన్నీ కూడా మనకు వస్తాయి అనే ఆలోచనలో ఉండాలి. అంటే పాజిటివ్గా మన ఎన్వి అనేది, మన జెలసీ అనేది పాజిటివ్ నోట్లో, మరి పాజిటివ్ దృక్పథంతో చూసినట్లయితే మనం వేరే విధంగా ఈ యొక్క ఆలోచనలు చేసి దేవుని ఇంకా గొప్పగా మనం స్మరిస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు పేతురు వేరే విషయాలపై దృష్టి ఉంచినప్పుడు యేసుప్రభు అన్నారు, ఇదిగో మొట్టమొదటిగా నీ పని ఏందో నీ పని చూసుకో, నీవు మొట్టమొదటిగా నన్ను వెంబడించు అన్నారు. అదేవిధంగా మన జీవితంలో కూడా అల్పమైనవి ఏమిటి, స్వల్పమైనవి ఏమిటి, అతి ప్రధానమైనవి ఏమిటి అనే ఆలోచనలు చేసి అతి ప్రధానమైనటువంటి వాటిపైనే, విశ్వాసంపైనే, మరి దేవుని యొక్క వాక్కుపైనే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం పైనే మన దృష్టిని ఉంచి మరి దాని ప్రకారం జీవించినట్లయితే దేవుడు ఇంకా ఎంతగానో మనల్ని చూసి మెచ్చుకుంటారు, మరి ఆశీర్వదిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయం అందు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మా పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి మీ సువార్త క్రియలన్నిటిని కూడా ఆశీర్వదించి మరి ఎక్కడైతే దైవరాజ్య వ్యాప్తి జరుగుతుందో వారందరిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీని సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని ఆశీర్వదించండి. దివ్యవాణి అభివృద్ధి కోసం ఎందరో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, వారందరిని కూడా దీవించండి. ఈరోజు తమ ఉద్దేశాలకై పూజలు పెట్టించే వారందరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయంలో మేము ఈరోజు ధ్యానించిన విధంగా ఎన్నోసార్లు అల్పమైన వాటిపై, స్వల్పమైన వాటిపైనే మా దృష్టిని ఉంచుతున్నాం. మరి ఈరోజు మాకు చెప్పిన విధంగా
మీరు నన్ను వెంబడించండి, నా యొక్క పనిని చేయండి, దైవరాజ్య వ్యాప్తిని నిర్మాణం చేయండి, అది మీరు కోరుకునే విధంగా ఉండాలి అని ప్రభు మాతో మాట్లాడుతున్నారు. ప్రభు సర్వేశ్వర, ఆ విధంగా మా జీవితాల్ని తీర్చుకునే విధంగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు కథోలిక కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. భార్య భర్తలను దీవించండి, వారి యొక్క ఆర్థిక స్థితులను ఆశీర్వదించండి, ఆరోగ్య పరిస్థితుల్ని మెరుగుపరచండి. పడకకే నిమిత్తమైన వారందరినీ కూడా తాకి ముట్టి స్వస్థపరిచి వారికి బలాన్ని, శక్తిని, అనుగ్రహాలు దయచేయమని ఈ మనవులన్నీ మన్నాదుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మది తలుపులు తెరచి మలినంబులు విడచి ఆ హృదినే కానుకగా నీకీయ తలచి. మది తలుపులు తెరచి మలినంబులు విడచి నా హృదినే కానుకగా నీకీయ తలచి. ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో, ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలుపులు తెరచి మలినంబులు విరచి నా హృదయనే కానుకగా నీకీయ తలచి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్క బలి కొరకు తెచ్చిన కానుకలను దయతో వీక్షింపుము. మా పాపములకు క్షమాపణను దయచేసి పవిత్రాత్మ వేయం చేసి ఈ బలి సమర్పించు మా హృదయములను తన దివ్య వరములతో నింపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు వారై మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తులనైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా దర్శనమిచ్చెను. మనలను తన దివ్య జీవంలో భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచుండగానే అతడు స్వర్గమునకు ఆరోహణము చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. ఇంకను పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అపమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా లియో జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేసుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసన చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము
స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు శరీరము దివ్యాహారము నా యేసు రక్తము పరమ పానము శ్రీ క్రీస్తు శరీరము దివ్యాహారము యేసు రక్తము పరమ పానము పరమున నుండి దిగి వచ్చిన దివ్యాహారం నీవే కదా. పరమున నుండి దిగి వచ్చిన దివ్యాహారం నీవే కదా. లోకమునకు జీవము సేతు నిత్య రక్షక రావయ్యా. క్రీస్తు శరీరము దివ్యాహారము నా యేసు రక్తము పరమ పానము పరమ పానము. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనలు ఆలకింపుము. మేము మా పూర్వ పాపస్థితిని విస్మరించి నూతన స్థితిని చేరుకునుగాక. ఈ విధమున నూతన ఉత్తేజమును పొందిన మేము పవిత్ర హృదయములతో నిన్ను సేవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విను మరియమ్మ అమ్మా అమ్మా అమ్మా
కల్పకవల్లి యేసుని పెంచిన తల్లి శ్రీవర కల్పకవల్లి శ్రీవర కల్పకవల్లి అమ్మా 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 మా మొర విను మరియమ్మా మనసే మారేను తల్లి మరి ఒక జన్మము తల్లి నీ జోల పాటలు వింటూ నిద్రించు నీ హస్తమందు మనసే మారేను తల్లి ఒక జన్మము పల్లి నీ జోల పాటలు వింటూ నిద్రించు నీ హస్తమందు నిద్రించు నీ హస్తమందు అమ్మా 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 మా మొర విను మరియమ్మా అమ్మా అమ్మా అమ్మా